ఎమ్మెల్సీ కవిత దూకుడుతో బీఆర్ఎస్ అప్రమత్తమవుతోంది. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినా పార్టీ సరిగా స్పందించలేదని చెబుతోంది కవిత. తానే స్వయంగా రంగంలోకి దిగబోతోంది. కేసీఆర్ విచారణకు హాజరయ్యే 24 గంటల ముందు ధర్నా చేయబోతోంది. కవిత నిరసన కార్యక్రమంలో కారు పార్టీ అలర్ట్ అయింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు క్లారిటీ ఇవ్వనున్నారు. కవిత, హరీష్ రావు కార్యక్రమాలతో కాళేశ్వరం చుట్టూ గులాబీ పార్టీలో ఆసక్తికర రాజకీయం సాగుతుందనే చర్చ సాగుతోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, కాళేశ్వరం కమిషన్ నోటీసుల వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఒక్కొక్క ఇప్పటికే కవిత ఎపిసోడ్ తో తలబట్టుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ దాని మీద మరొక 4-5 రోజుల్లోనే కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్లాల్సిన పరిస్థితి రావడం, కేసీఆర్ కాదు హరీష్ రావు కూడా నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా సార్లు దీని మీద ఇంటెలిజెన్స్ ఐడియాలు, అదేవిధంగా న్యాయ కోవిధులు, అదేవిధంగా చాలా మంది పార్టీ సీనియర్ లీడర్ల సలహాలు, సూచనలు కేసీఆర్ గడిచిన వారం 10 రోజుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. ఎలా ముందుకు పోతే బాగుంటుంది అన్నటువంటి దానిలోనే తర్జన పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ కి నోటీసులు ఇచ్చినా ఇంతవరకు ఎవరు కూడా గడిచిన 10-15 రోజుల నుంచి ఎలాంటి యాక్టివిటీ చేయలేదు అని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత ఆరోపణలు చేయడమే కాదు గట్టిగానే ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొన్న చిట్చాట్ లో కూడా కవిత పదే చెప్తోంది, ఏకంగా తన తండ్రి కేసీఆర్ మీద ఒక పార్టీ దిగ్గజము, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అట్లాంటి వ్యక్తి మీదనే మీరు నోటీసులు ఇస్తే ఇంతవరకు ఎవరు కూడా మన పార్టీలో ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉండడం ఏందనే దాని మీద ఆమె చాలా గట్టిగానే స్పందించింది. అందుకనే ఆమె నిన్న చెప్పినట్టుగానే నేను 4వ తేదీ నాడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయబోతున్నాను. జాగృతి నేతృత్వంలో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు, జాగృతి వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయబోతున్నానని ఆమె పిలిపించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో స్పందించింది. ఒక్క కవిత దీనికి సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమం తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడరు, గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు చేత ఒక ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్ నుంచి చేయించాలన్నటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఇప్పటికే కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు, రజతోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు అక్కడికి వెళ్లారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి ఈ కవిత ఎపిసోడ్ ని ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాలి, కాళేశ్వరం కమిషన్ సంబంధించిన దాంట్లో ఎలాంటి అంశాలు లేవనెత్తాలి అన్న దాని మీద ఆయన సీరియస్ కసరత్తు చేస్తున్నటువంటి వేళ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చేత ఈ పవర్ ఖచ్చితంగా ఈ నెల 5న కాళేశ్వరం ముందుకు కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పార్టీ జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లోనే ఈ కార్యక్రమం చేస్తూనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా హరీష్ రావు చేస్తారు. దీంట్లో కాళేశ్వర కమిషన్ లో జరిగినటువంటి పొరపాటు ఏమీ లేదు, కేవలం 2 చిన్న అవి మాత్రమే ఇబ్బంది పడ్డాయి, డ్యామేజ్ అయ్యాయి తప్ప ఎక్కడ చేసే స్థాయిలో కాళేశ్వరం కట్టడంకి ఎలాంటి ముప్పు లేదనేటువంటి విషయం మీద ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఖచ్చితంగా అది కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరంలో సుందీర్లో ఉంది, మేడిగడ్డ ఉంది, అన్నారం ఉంది. మేడిగడ్డ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో 2 పిల్లర్ల దగ్గర జరిగినటువంటి చిన్న ఇబ్బందులు అనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఇది పెద్ద సమస్య కాదు, రిపేర్ చేస్తే కొన్ని 10 కోట్ల రూపాయలు అంటే 100 కోట్లు లేదా 40 కోట్ల రూపాయలతోటే ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయొచ్చు, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ని యథావిధిగా వాడుకోవచ్చు అనే విషయం మీద ఆయన హరీష్ రావు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ భవన్ వేదికగా జూన్ 2వ తేదీ నాడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్న నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతారు. కేసీఆర్ మినాయించి పార్టీలో ఉన్నటువంటి చాలా మంది అక్కడికి హాజరవుతారు, కొంతమంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ హాజరవుతారు, పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరూ హాజరై దీన్ని చూసి జనాల్లో కూడా ఇదే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా
చెప్పే పరిస్థితిని తీసుకొస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ కూడా మరి 5వ తారీఖు వస్తారా లేదా కేవలం హరీష్ రావు మాత్రమే పంపి ఇది ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పేటువంటి అంశాలని జస్టిస్ ఘోష్ కు వివరిస్తారని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే ప్రధానంగా కవిత ఇష్యూ కూడా ఆ పార్టీకి చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఆమె లేవనెత్తుకుంటూ వస్తున్నారు, తన తండ్రి దేవుడితో సమానం అంటున్నారు. కానీ కేసీఆర్ పక్కన ఉన్నట్టు వాళ్ళందరూ దర్యాలని చెప్పిన నేపథ్యంలో వాళ్ళ అంతు చూడాలి, అప్పటిదాకా మాత్రం నేను తెలంగాణ భవనం కాలు పెట్టినటువంటి అంశం అదే విధంగా చెప్తున్నటువంటి మాట కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాసేపట్లో ఆమెకు సంబంధించినటువంటి ఇంటి పక్కనే ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ జాగృతి కార్యాలయం నూతన కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. అక్కడి నుంచి ఆమె 4 గంటలకు మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. అక్కడ మాట్లాడిన తర్వాత ఆమె భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా 4వ తారీఖు నాడు చేసేటువంటి ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీస్ అంశం మీద కూడా సమీరంగా మాట్లాడే అవకాశం ఉంది. బట్ చూడాలి ఆమె అస్త్రం ఎవరి మీద పెట్టింది, పార్టీలో హరీష్ రావు మీద ఎక్కుపెట్టిందా, కేటీఆర్ మీద ఎక్కుపెట్టిందా, అదేవిధంగా మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి మీద టార్గెట్ చేసిందనేది పార్టీలో అంతుచిక్కకుండా ఉంది. ఇప్పటికైతే కేటీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత ధర్నా చేయబోతున్న నేపథ్యంలో పార్టీ కూడా అదే స్థాయిలో ఇప్పుడు ఈ కార్యాచరణ తీసుకుంది. బట్ చూడాలి పోటాపోటీ ప్రదర్శనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ మీద ప్రేమ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. కేసీఆర్ ని టార్గెట్ చేసుకొని ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీస్ అంశం మీద ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ మీద ఈ ఎదురుదాడి కార్యక్రమం కావచ్చు చేసే ప్రయత్నం మీద జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.